పాపం ఏ మాట కామాట మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని ఎంత శ్రమ పడుతున్నామో, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కష్టపడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు కదా. వాళ్ళ నోట్లో మన్ను కొట్టి మన నోట్లో డబ్బులు కొడతారు. ఏం పోయాగా వచ్చింది చంద్రబాబు నాకు అర్థం కాదు. వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. ఇవాళ మనం చూసాం, గట్టిపేట రవి వెళ్తే కౌంటర్ పార్ట్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో మనం చూసాం. మరి ఇంకొక చోట మరి ఆదినారాయణ రెడ్డి గారు వెళ్తే ఆయన వైపున ఆయనకు వ్యతిరేకంగా కౌంటర్ పార్టీ ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. స్లోగా వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కొట్టిన దెబ్బకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయ శూన్యతలోకి వెళ్ళక తప్పదు. వెయిట్ చేద్దాం 3 సంవత్సరాలు. 1 సంవత్సరం వెయిట్ చేస్తే దాని ఛాయలన్నీ కనిపిస్తాయి. ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే పరిస్థితులన్నీ మన ముందే పరిచి ఉంటాయని మనం చేస్తూ 2వ తారీఖున జరిగేటటువంటి ధర్నా కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో చాలా గట్టిగా చేయాలి. ఎందుకంటే మన జిల్లా ఒక మూలకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తున్నారంటే కాలు ఎగరేసుకెళ్ళి మనందరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చుని కాస్త టీవీలోను ఫోటోలోను పడాలనుకుంటే కుదిరే వ్యవహారం కాదు. ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఉన్నటువంటి నాయకులు ఆ మండలంలోనే ఆ నియోజకవర్గంలోనే చేసి కొత్త సత్యనారాయణ గారు చెప్పినట్టుగా 10 నుంచి 11 గంటలకు 12 గంటలకు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాగర్లో ఉంటే తెలుసుకొని వెళ్ళి ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి వస్తే బాగుంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ పలచగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనకి గౌరవంగా ఉండదు. కాబట్టి అందరూ తమ తమ నియోజకవర్గాల్లో తమ మండలాల్లో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన ధన్యవాదాలు. గుంటూరు తూర్పు శాసనసభ్యులు ముస్తఫా గారు మాట్లాడతారు. సభా అధ్యక్షులు మరి రాజశేఖర్ గారికి, కొత్త సత్యనారాయణ గారికి, అమ్మటి రామారావు గారికి, కొల రఘురావు గారికి, జంగా కృష్ణమూర్తి గారికి, అనవ శివకుమార్ గారికి, కొల్ల బ్రహ్మాండ గారికి, గోపిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇవి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చాలా మంది అనుకుంటూ ఉంటారు ముస్తఫా పోతాడేమో అని చెప్పి అందరికి డౌట్ ఉంది. కానీ ముస్తఫా మాత్రం తోడనేది 100కి 100 నిజమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదని చెప్పేసి అనుకుంటే ఆయన ఎక్కడ ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా నీతి న్యాయం ధర్మంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వెళ్ళారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల అబద్ధాలు చెప్పారు, అన్ని రకాల అబద్ధాలు చెప్పి ఎన్ని మాయలు చేసి ఎవరిని కలుపుకుంటే గెలుస్తారని చెప్పి మాస్టర్ ప్లాన్ వేసి గెలిచాడు ఆయన. అంతేగాని మరి దాని గురించి మీరు ఏదో మా జగన్మోహన్ గారు ఓడిపోయారు మరి అని చెప్పేసేసి మీరేదో కొంతమందిలో వాళ్ళు పెడుతున్న బాధలకి ఇబ్బందులకి గురై ఏంట్రా భగవంతుడు అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారు. రేపు రాబోయే కాలంలో 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు అవుతారయ్యా అని చెప్పి కొంతమంది చెప్పవచ్చు, ఎట్లా అవుతారా అని చెప్పేసి. ఇవాళ నేను చాలా చోట్ల చూస్తున్నా. ఒక చోట అయితే అమ్మా ఏంటమ్మా పరిస్థితి, ఎలా ఉన్నామా ఏంటంటే నాకేంటంటే నేను సర్పంచ్, మీకు తెలుసు తెలియదు, తాడికొండ సర్పంచ్ చేసి భగవంతుడి దగ్గర గుంటూరు వంటని ఎమ్మెల్యే గెలిచా. మరి ప్రతి ఒక్కరి వెళ్ళి కూర్చుంటా, పక్కన కూర్చొని ఏ నాయనమ్మ ఎలా ఉన్నా కూర్చు మాట్లాడుతుంటా. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఏంటయ్యా మరి ఆయన మా అబద్ధాలు చెప్పాడయ్యా, నాకేమో ఇప్పటివరకు డోక్రా సంబంధించిన రుణం మార్చలేదు. కొంతమంది దగ్గర రైతుల దగ్గర కూర్చుంటా, అంటే మామూలుగా అమ్మాయి కూడా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళిన మామూలు వ్యక్తి కూర్చుంటా. ఏంటయ్యా దొంగ మాటలు చెప్పాడు, ఓట్లు వేపిస్తున్నాడు, ఇప్పటివరకు కూడా రుణమాఫీ అవ్వలేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా అవకాశం కోసం చూస్తున్నారు ఓటర్లందరూ కూడా. మనం ఏమనుకుంటున్నాం కార్యకర్తలు, ఏంట్రా పరిస్థితి, ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, రేపు ఏమవుతున్నారు. ఇంకా 10 మంది వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100కి 100 రాబోయే కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు. అది మాత్రం వాస్తవం అన్నమాట. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా. కానీ ఏంటంటే మనం అందరూ ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు. ఎందుకంటే జీవితంలో రకరకాల పరిస్థితులు కొట్టుమిట్టాడుతుంటాం. అంటే మన ఫ్యామిలీలో కూడా మేము కొన్ని బాధలు, రిస్కులు, వ్యాపార రకరకాలుగా ఉంటుంటాం. కానీ ఎప్పుడు అధైర్యపడద్దు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం
తప్పకుండా వస్తుంది. కానీ దానికి కొద్దిగా మనలో కొద్దిగా ఇది ఉండాలి, అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే మీరు కొద్దిగా అంటే జీవితంలో ప్రతి ఒక్కరు బాధలు వస్తుంటాయి, కష్టాలు అన్నీ వస్తుంటాయి. అయినా ధైర్యంగా ముందుకెళ్తే మాత్రం తప్పకుండా రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు దాకా మనం ఏంటంటే చిన్నగా బ్యాలెన్స్కి వెళ్తుండాలి అన్ని విధాలుగా. డబ్బు సంపాదించి ఎందుకు పొద్దున ఎంపీటీసీకి నిలబడాలిగా మనం. మరి డబ్బులు డబ్బులు ఏమిటి అది కూడా కాదు, ఇటు డబ్బులు ఇటు అటు రెండు చూసుకుంటూ పోవాలి బ్యాలెన్స్ గా. మరి బ్యాలెన్స్ కి వెళ్ళకపోతే ఏమవుతుంటే ఒకేసారి ఇంట్లో కూర్చుంటే పెళ్ళ మంచి కొడతా ఉంటుంది, ఏంటో నేను డబ్బులు పట్టి పాటు చేసావు ఇవాళ పొలిటికల్ అని చెప్పేసి చాలా మంది విన్నా కూడా. కాబట్టి ఏంటంటే పొలిటికల్ బ్యాలెన్స్ చేసుకుంటా ఇటు వ్యాపారం ఇటు రెండు చూసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి నా ఆశయం. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలా చోట్ల నేను అక్కడ దిగుతాను, అక్కడ కూర్చుంటాను, అక్కడ మాట్లాడుతున్నా, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి. ఏం పర్వాలేదు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను ఎవరో ముస్లిం వచ్చాడు సాహెబ్ గారు, నువ్వు పోతున్నావు అంటే ఏంటి అన్నాడు. అంట చెప్పేసి అప్పుడు పోమంటావా పోతావా నువ్వు అంటే నేను అంటే ఐడియా ఏమంటాడు ముస్లిం అని చెప్పేసి. నీ కోసం 5 రోజుల నుంచి చూస్తున్నా నేను, నువ్వు కనబట్టలేదు, ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ పోయింది, ఇవాళ దొరికా కాబట్టి నేను అడగొచ్చాను, అడగవా పల్లెవాడి నాకు ఏమో అడగొచ్చాను ఇస్తామని చెప్పాను. ఏం పర్వాలేదు, నేను ఉంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండగా నీకు దిగులు పడవాలను నేను ఎండలు ఉంటా. కానీ ఏంటంటే నాలో ఒక చిన్న అలవాటు ఏంటంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు 20 సంవత్సరాలు నేను చెప్పిన వాళ్ళకే ఓటేశారు అక్కడ. అంటే అక్కడ తాడికొండ అంటే చౌదరీస్ ఎక్కువ. ఎందుకు వేస్తారంటే బ్యాలెన్స్కి వెళ్తా కొద్దిగా. అది ఒక తప్పో నాకు తెలియదు కానీ కొద్దిగా బ్యాలెన్స్కి అలా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. దాని ఏంటంటే ఏమో ఇటు పొద్దున్నారా అంటారు. మరి ఫోన్ చేసేసి ఎన్ని కోట్లకు వెళ్తామని చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు, అరే నాకు 10 లక్షలు ఇవ్వ అంటాడు. అటువంటి 10 లక్షలు కావాలండి, నేను నీతో పాటు వస్తాను, నాకు 10 లక్షలు ఇవ్వ అంటాడు. ఇప్పుడు ఫోన్ ఎందుకు చెప్పారు, అరే ఏంటి ఇంకా అన్నాడు. ఫోన్ చేస్తే డబ్బులు రానిన్నా, డబ్బులు రాని నగడిస్తాను అంటే ఏంటి వాడు కొంతమంది అలా బ్యాలెన్స్ అలా పోతుంటారు. కాబట్టి దానివల్ల కొంతమంది ఏదో నా మీద అనుమానంగా చూస్తుంటారు. తప్పగా 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన వెంట నడుస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయే ప్రసక్తే లేదు. వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు వెళ్ళదు, అది మాత్రం వాస్తవం. ఇవాళ మొత్తం అందరూ క్లారిటీ వస్తా ఉంది. ఎందుకంటే మా నాయకుల్లో కూడా కొంతమంది అంటుంటారు పోతాడేమో చెప్పేసి. వీళ్ళతో డౌటే, వాళ్ళకు డౌటే, ఏంటి అంత డౌట్ ఎందుకు వస్తుంది. నేను కొద్దిగా బ్యాలెన్స్ వెళ్తుంటాను కాబట్టి వీళ్ళందరికీ డౌట్ అన్నమాట. అంతేగాని నేను పోవడం అనేది జరగదు. ఎందుకంటే మనస్సాక్షిగా జగన్మోహన్ గారు మరి నా సీట్ ఇచ్చారు, మరి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒకటి మోసం ఒకళ్ళ అమ్మ కన్నీళ్ళు మాత్రం ఎవరి లాభం చేయాలి. జీవితంలో ఎవరైనా సరే, మీరు నేను ఎవరైనా సరే, ఎవరి ఎదుటి వ్యక్తులు కన్నీళ్ళు రాకూడదు. వాడు ఎవడైనా సరే ఏ బాధ్యత ఉంటాయి. కానీ మనం బ్యాలెన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఇబ్బంది ఉండదు. కాబట్టి 100 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, ముందు తీసుకెళ్తాను. కానీ ఈ ఉన్న గుంటూరు నగరంలో రేపు కార్పొరేషన్ కొట్టాలి, అది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. 80% కొట్టి తీరాల్సిందే. కాబట్టి మీరందరూ దానికి అందరూ సాయం చేయాలి, అది కూడా చెప్తున్నారు. అదే అయ్యే మరీ అన్ని రోజులు చెప్పంటారండి. ఓకే ఓకే అంటే కొట్టి గొప్ప మీరు మరీ మించి సాయం చేయబాదు, కొద్ది గొప్ప నాకు సాయం చేయండి కొద్దిగా. తప్పకుండా కార్పొరేషన్ నేను కొట్టేస్తా, ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనంటే నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ అందరికి తెలియజేస్తూ మీరు కూడా జాగ్రత్తగా ప్లాన్ గా బ్యాలెన్స్ ప్లాన్ ఎట్లా కానీ మీరు కూడా మీరందరూ బాగుంది. ఎందుకంటే నా సర్పంచ్ జీవితం అది మాట్లాడు నేను ఎక్కడికి వచ్చాను, సర్పంచ్ గారికి వచ్చాను. కాబట్టి అన్ని కూడా మీకు కూడా కొద్ది ధైర్యం ఇచ్చుకుంటా, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా, నా డబ్బులు సంపాదించుకుంటా, అందరితో అలా ఉండే ఒక దెబ్బ కొడితే అంటే చాప కింద నీరు లాగా చిన్నగా ఎవరు తెలియదు అట్లా ఉండాలి. అందుకని మీరందరూ కూడా గ్రామానికి సంబంధించి అందరితో ప్రేమతో ఆప్యాయత ఉండి పనుల కోసం అంటే పనులు అవరించుకోండి. మీ ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయక మానవద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండాలా. మనం ఏదో రావాలా ధైర్యపడకూడదు. చాలా ధైర్యంగా ఎక్కువ ఒక మానేస్తాం. ఓకే మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఒక సైనికులుగా పనిచేయాలన్నా. ఎందుకంటే రాబోయే కాలం మంది మీరు అధైర్యపడద్దు. ఎందుకంటే ఇవాళ రైతుల కూలీల్లో డోక్రా మహిళల్లో అబ్బా ఇది ఎప్పుడు పోతాడా అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు అధైర్యపడవద్దు. రాబోయే గవర్నమెంట్ మంది జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారు. మనందరూ ఎంతో సంతోషంగా హ్యాపీగా ఏమండి
మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలను వదిలిపెట్టుతున్నారు. అది మాత్రం ముందే చెప్తున్నా. ఓకే, నేను సెలవు తీసుకున్నా. ఒక్క నిమిషం చెప్పేసి తర్వాత మన ముఖ్య అతిథి అయినటువంటి కొత్త సత్యాన్ని గారు మాట్లాడతారు. మొన్న నేను ముస్తఫా గారు ఒక ఫంక్షన్కి వెళ్ళాం. అక్కడ రాయపాటి సాంబశివరావు గారు, అలాగే హెల్త్ మినిస్టర్ గారు, ఏంటి కామినేని శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం, మీరు అందరూ వచ్చారు. కూర్చోండి. వీళ్ళందరూ వచ్చారు. చెప్పు ముగిస్తా. ముందు కూడా కూర్చోండి. ఇప్పుడు ముస్తఫా గారి మీద ఎవరికి అనుమానం లేదు, ఎందుకో చెప్తా. కూర్చోండి. రాయపాటి సాంబశివరావు గారు నేను అడుగుతున్నాడు, ముందుకు వచ్చేయండి, కూర్చోండి. ఏ ముస్తఫా రావయ్యా మా బయటకు రా అంటే, మీరు ఎక్కడుంటే నేను అక్కడేనండి, మీ మనిషి నేను. నాకు అనుమానం కాసేపు ఇలాగే జరిగింది. అయిన తర్వాత ముస్తఫా గారు అటు వెళ్ళారు. రాయపాటి సాంబశివరావు గారు కారు ఎక్కుతున్నాడు. నేను గౌరవంగా రాయపాటి సాంబశివరావు గారి దగ్గర కారు ఎక్కించడానికి వచ్చి, ఏమంటే ముస్తఫా మీ పప్పులో మీ దానిలో పడేటట్టున్నారు సార్, పప్పులో కాలేదంటున్నారు, మాకు ఇబ్బంది పెడుతుంటున్నారు అన్నా. నేను ముస్తఫా మాట నమ్మ 3 నెలల నుంచి నేనే గొడవ ఇంతకంటే రావడం సావడం అంత అడుగుతారా అన్నాడు. అందువల్ల ముస్తఫా ఏంటంటే కాస్త మొహమాటస్తుడు. ఎవరన్నా ఫోన్ చేసి వస్తామంటే సాయంత్రం మాట్లాడతారండి అంటాడు తప్ప రావన్నాడు. వాళ్ళేమో వస్తాడేమోనని ఆశ. 3 నెలల నుంచి నడుస్తుంది, రేటు పెంచుతున్నారు, తగ్గట్లేదు. ఇది జరుగుతున్న అంశం. ముస్తఫా మీద ఎవరికి అనుమానం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కనొక సందర్భంలో మాట్లాడితే జరిగిన విషయం చెబుతున్నా. ముస్తఫా గురించి చాలా మంది అంటున్నారు, ముస్తఫా చాలా దైవభక్తుడు అన్న, పాపం పుణ్యం దాని మీద ఆధారపడుతుంది నాకు తెలుసు. ముస్తఫా మాత్రం మారడం నాకు తెలుసు అన్న, ఎవరైనా అనుకున్నా అని జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు నాతో మాట్లాడిన మాట. ఆ మాట కూడా నేను చెప్పా. ఎవరికి అనుమానం కాకపోతే మొగవాడస్తుడు, వ్యాపారస్తుడు, అడిగితే కాదనడు, అవునడు, ఇది చెప్తాడు. పెద్దలు మాజీ మంత్రివర్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. పెద్దలందరూ మాట్లాడారు. సమావేశానికి మనం విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం, కారణాన్ని అధ్యక్షుడు రాజశేఖర్ గారు మాట్లాడు చెప్పారు. మొన్న రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో ఉన్న జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, పెద్దలు అందరితో కలిపి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై అందరూ కూడా చర్చించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ ఎండ తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా సరే తాగడానికి నీరు దొరకట్లేదు, పశువుల గురించి పశుగ్రాసం లేదు. మరి ఎక్కడ గ్రామాల్లో వచ్చి మరి సామాన్యులు కాబట్టి పని కూడా అందుబాటులో లేదు. ఒక పక్క ఎనాలిసిస్ పని చూస్తే అది కూడా 20 రూపాయలు 30 రూపాయలు కూడా కూలి కూడా రావట్లేదు పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వారి పరిపాలన విధానాన్ని పక్కకు వదిలి, పరిపాలన పక్క గాలికి వదిలి, వారి తనగా స్వార్థానికి వారు తన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నింటి కూడా ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో, ప్రజలకు కొంచెం స్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మరి కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లోనూ ఎక్కడైతే తహసీల్దార్ ఆఫీసర్ల ముందు, అలాగే కార్పొరేషన్లు అయితే మరి మున్సిపల్ ఆఫీసర్ల ముందు, మున్సిపల్ కార్పొరేషన్ ముందు మరి అందరూ కూడా ప్రదర్శన చేయాలి. ప్రభుత్వ ప్రధానంగా పరిపాలన వైఫల్యం చెందిన నేపథ్యంలో వీటి గురించి ఏదైతే ఇవాళ ఎండ తీవ్రతగా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు అందులో మేము కూడా మంత్రులుగా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు మంత్రిగా చేశాం. ఎప్పుడైనా ఇలాంటి వేసవి సమయం వచ్చే ముందు ఫోర్కాస్ట్ తెలుసుకొని వాతావరణ శాఖ ద్వారా రాబోయే కాలంలో ఎండ ఏ తీవ్రంగా ఉంటుంది, నీటి తాలూకు పరిస్థితి ఎలాగ ఉంటుంది, భూగర్భాలు ఎంతవరకు వెళ్తాయి, ఆ ఊర్లో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఆ ఊర్లో ఎన్ని నూతులు ఉన్నాయి, ఆ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటిలో నీటి పరిస్థితి ఏమిటి, రాబోయే పరిస్థితి ఏ విధంగా చేయాలని ఒక యాక్షన్ ప్లాన్, కంటిన్యూస్ ప్లాన్ తయారు చేసుకుని దాని ద్వారా మీ అందరూ కూడా తెలుసు, మీ అందరికీ ఎక్కడైనా క్యాష్ ప్రోగ్రామ్ పెట్టి జిల్లాలో సమీక్ష సమావేశాలు జరిపి ఆ సమీక్షల ద్వారా ప్రతి జిల్లాకి నిధులు ఇచ్చి ఆ నిధుల ద్వారా ప్రతి గ్రామానికి కూడా వేసవికాలకు ముందే మొత్తం అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఉంచిన పరిస్థితి. అది కాకుండా ఇలాంటి వేసవికాలం వస్తే
ప్రజాపథం అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా రాజశేఖర గారి హయాంలో పెట్టి శాసనసభ దగ్గర నుంచి సర్పంచ్ వరకు కూడా గ్రామాన్ని కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఎండాకాలంలో ఎండ తీవ్రతకి మరి ఏ విధంగా నీటి సమస్య ఉంది, ఏ విధంగా కరెంటు సమస్య ఉంది, ఏ విధంగా పశుగ్రాసం దొరుకుతుందా లేదా, మరి ప్రజల తాలూగా మరి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక సమీక్ష సమావేశాలు పెట్టి గ్రామాన్ని ఎండాకాలంలో తిరిగిన పరిస్థితులు కూడా ఆ రోజు పరిపాలన ఉన్నాయి. కానీ ఈ రోజు ఎక్కడా కూడా అది కనుచూపు మేరలో కానరాలే. సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రి వరకు కూడా ఏ మంత్రి కూడా ఏ జిల్లాలో కూడా సమీక్షా సమావేశాలు జరిపిన పాపాలను కూడా కొన్ని విషయాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇలాంటి దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ పరిపాలన ఉంటున్న ఈ నేపథ్యంలో మనం ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని అందరం కూడా అన్ని మండలాల్లో కూడా ఇవాళ ప్రదర్శన కార్యక్రమాలు ప్రభుత్వ వైఫల్యాల మీద చేయాలని నిర్ణయించడం జరిగింది ఇవాళ పార్టీ. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరు శాసనసభ్యుల దగ్గర నుంచి సాక్షాత్తు మన అధ్యక్షుడు కూడా ఆ మండల ఈ తాలూకా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనాలని, వారితో పాటు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, మరి పెద్దలు, నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనలో పాల్గొనాలని నిశ్చయం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే రేపు 2వ తరగతి జరిగిన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాచర్ల మండలానికి మరి ఆయన ఈ ప్రదర్శనలో పాల్గొంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో అందరూ కూడా ప్రతి ఒక్క శాసనసభ్యులకు కూడా దయచేసి 10 నుంచి 12 మధ్య కాలంలో ఒక మండలంలో ఒకటైతే ప్రతి శాసనసభ్యులు వీలైతే 2 మండలాల్లో మీరు వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటే ఇన్ఛార్జీలను బాగుంటుంది. లేనప్పుడు ఏదో ఒక మండలంలో మీరు తాలూకా ఇన్ఛార్జ్ అందరూ కూడా కార్యక్రమం పెట్టి మిగతా మండలాల్లోనూ మరి పెద్దలు అక్కడున్న మండల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల్ని మరి వాళ్ళని మరి యాక్టివేట్ చేసి ఆ దాంతో పాటు అక్కడ మండలంలో అందరినీ కూడా ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించాలి. ఏ విధమైన కార్యక్రమాన్ని ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని అన్నింటినీ కూడా మరి జిల్లా అధ్యక్షులు మీకు రేపు సాయంత్రం మధ్యాహ్నం లోపల ఏ విధంగా మా ఎంఆర్ఓ మెమోరాండం ఇవ్వాలి, ఏ పరిస్థితి మీద ఇవ్వాలి, ఏ అంశాల మీద ఇవ్వాలి అనేది మరి కూలకృషి రాయడమే కాకుండా దానికి మీకు స్థానికంగా ఉన్న ఏమైనా సమస్యలు ఉంటే వాటితో దానికి అవి కూడా అంత పొందుపరిచి మరి ఆ రికమెండేషన్ ని ఎంఆర్ఓకి ఇచ్చి ఈ పరిస్థితులు ఉన్నాయి అన్ని మండలాల్లోంచి ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మన పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్లు, మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరి జిల్లాలో ఉన్న జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు క్రియాశీలక కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరి ఆ కార్యక్రమానికి ముందుగానే మనం ఈ సమీక్ష సమావేశాన్ని ఇక్కడ జరుపుకుంటున్న విస్తృత స్థాయి సమావేశాన్ని దయచేసి దీంట్లో అందరూ కూడా మీరు పాల్గొనాలని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. ఇవాళ దీంతో పాటు రాబోయే కాలంలో ఇంకా ఈ పార్టీ మరి విస్తృతంగా కూడా ఈ కార్యక్రమాల మీద మనం చేయడం జరుగుతుంది. మీకు అందరికి తెలుసు నిన్న మొన్న మొన్న ఆ ముందు రోజు 4 రోజులు మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి రాష్ట్రంలో అందరూ మన శాసనసభ్యులు అందరూ కలిసి అందరూ దాంతో పాటు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు మొత్తం దాంతో పాటు మరి సీనియర్ పెద్ద అందరూ కూడా రాజధానికి అక్కడ పోయాం, మన ఢిల్లీకి పోయి అక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా కలిసాం. రాష్ట్రపతి గారు కూడా ఆయన కానీ విదేశాల్లో టూర్ లేకపోతే ఆయన కూడా కలిసే పరిస్థితి ఉండేది. ఆయన 6వ తారీఖు తర్వాత అయితే నేను తప్పకుండా మిమ్మల్ని కలుసాలని చెప్పడంతో అంతవరకు అక్కడ ఉండడం భావ్యం కాదని చెప్పి నేను ఎక్కడ కూడా జరిగింది. మరి ఇవాళ దేశంలో ఉన్న హోంమంత్రి గారిని కలిసాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాం, ఆర్థిక మంత్రి గారిని కలిసాం, వారితో పాటు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మరి పార్టీ నాయకులైన శరద్ పవార్ గారితో మాట్లాడాం, శరద్ యాదవ్ గారితో మాట్లాడడం జరిగింది. వామపక్షాలైన సిపిఎం మరి రాజా గారితో కానీ సిపిఎం సీతారాం యేచూరితో కానీ మరి ఇలాంటి పెద్ద అందరితో కూడా మరి కార్యక్రమాలు కూడా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికంగా జరుగుతున్న కార్యక్రమాన్ని శబ్దంలో పశువులు కొనేటట్లు ఎమ్మెల్యేలు కొంటున్న విధానాన్ని ఇవాళ వాళ్ళు చెప్తుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితుల్లో, ముక్కు మీద వేసుకునే పరిస్థితుల్లో నిజంగా ఈ కార్యక్రమాలు మీ రాష్ట్రంలో జరుగుతుందా అని ఆశ్చర్యచకితులవుతున్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. అంటే దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందాన్ని చూస్తుంటే ఎంతో బాధతో మనం వచ్చి ఈ వ్యవస్థ ఏమైపోతుంది, ఈ వ్యవస్థను ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి, ఏ విధంగా దీని మీద అవసరమైతే రిఫార్మ్స్ తీసుకురావాలి, దేశ మొత్తంగా మన ప్రజాస్వామ్యం ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పని ఇది
ఆసరాగా మిగతా రాష్ట్రాలకి ఇది ఒక దీన్ని ఒక అంటి వ్యాధిలాగా స్టాక్ కంటే అలాగే ఆపుకోవాలని చెప్పి ఇవాళ దేశంలో చర్చనీయాంశమైన అంశాన్ని మనం మీ పెద్దాంతరం ముందు దృష్టికి తీసుకొస్తున్నాయి ఇవాళ. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఇవాళ ప్రజల్లో వాళ్ళకి పూర్తిగా విశ్వాసం పోయింది. వాళ్ళ తాలూకు పరిపాలన పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఉదయం తెచ్చిన దగ్గర నుంచి రాత్రి 8 వరకు కూడా ఈ రోజు నాకేమొస్తుంది మాకేమొస్తుంది అనే కార్యక్రమే తప్ప ఎదురువాడికి నా కోటేశ్వర ప్రజలకి నేనేం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏ విధానాన్ని రూపొందించాలని విధాన నిర్ణయాలు చేసిన పాపాన్న పోలేని పరిస్థితి. 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ విధానాన్ని ఇగో ఈ విధానం ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ మాట చెప్తారు, ఇవాళ జీవో ఇస్తారు, ఎల్లుండి వచ్చే మాట మారుస్తున్నారు, జీవోలు వచ్చి మార్చుకునే పరిస్థితి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలోనూ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎప్పుడు జరగలేని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉదాహరణకి ఏమాత్రం లేదు, చిన్న పాలసీ ఇసుక భగవంతుడు ఇచ్చింది. ఇసుక ఆ ఇసుక వచ్చి విధానాన్ని 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి దాని ప్రకటన చేయలేకపోయిన దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. నిన్న ఇప్పుడు మనం చూసాం. దీన్ని వచ్చే ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర వస్తువుల కింద మార్చాలని చెప్పి చీఫ్ సెక్రటరీ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాస్తుంటే సిగ్గుపోవాలా నవ్వుపోవాలా వాళ్ళ అవేక చూస్తుంటే ఏ విధంగా అనుకోవాలని బియ్యం ఏదైతే మనం దొరకలే పరిస్థితి బియ్యాన్ని నిత్యావసరం ఉంటామో, లేకపోతే పెట్రోల్ ఏ విధంగా నిత్యావసరం అంటామో, లేదా పంచదార ఏ విధంగా నిత్యావసరం అంటామో, ఆ విధంగా ఇసుకను కూడా నిత్యావసర పరిస్థితి ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన ఉందో ఆలోచించేమని కోరుతున్నాడు. ఎక్కడ కూడా దేశంలో లేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సంతృప్తికరమైన విధానం లేదు. ఏ వర్గానికి ఆ వర్గమే ఇవాళ ఎదురు చూస్తున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఇప్పుడు వస్తుందా మనం దురదృష్టానికి ఒక ఓటేసిన పాపాన్న ఇవాళ ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు పడుతున్నామా? అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఈ తరుణం వాళ్ళందరినీ కూడా మనం సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. ఆ సామాన్య ప్రజానికానికి ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో ప్రజానికి ఉన్నారో వాళ్ళకి ధైర్యం కల్పించడానికి ప్రధానం ఉంది. అవును, మాకు ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంగా ఈ పేదల పట్ల పోరాటం చేస్తుంది, ఈ ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తుంది, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తుంది. మా తాలూకు కష్టాన్ని వచ్చి మరి ఏది చూపెట్టి దాని నివారణకి చర్యలు తీసుకోమని ఇవాళ మా తరఫుని గొంతెత్తి చాడుతున్నారనే పరిస్థితి ఇవాళ అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కూడా బాధ్యతగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఇందాక చాలా మంది అంటున్నారు ఇవాళ మనం వచ్చి ఓడిపోయామంటున్నారు. మనం ఎక్కడ ఓడిపోయింది? ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇవాళ అధికారంలో లేని ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కొత్తగా పెట్టిన తర్వాత 65 ఎమ్మెల్యేలతో శాసనసభ్యులతో ఇవాళ అవతరించింది పెద్ద పార్టీ. దేశంలోనే 46% ఓటు ఒకసారి పార్టీ పెట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇవాళ దేశంలో వైఎస్ఆర్సీ తప్ప ఏ పార్టీ ఏదో ఏదో చెప్పిన అర్థం కాదు. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ఎక్కడా కూడా ఒక ప్రతిపక్షం ఉన్న పార్టీ ఇంత ఓటు శాతం తీసుకొచ్చిన పార్టీ ఈ దేశంలో లేని విషయం ఇవాళ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రోజు ఉదయం లేచిన నుంచి కళ్ళబల్లి మాటలు చెప్తూ ఏదో చెప్తూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. చిన్న కవితలు చెప్తే నిన్న నాకు చూస్తే జాలేస్తుంది నిజంగా. నిన్న ఎవరో మన సీఎం ముఖ్యమంత్రి కొడుకుంటున్నాడు ఎక్కడో విశాఖపట్నంలో. పాపం మా నాన్నగారికి వచ్చి మరి హైదరాబాద్ లో ఉంటే మా అబ్బా దగ్గర అనుకుంటున్నారు, మనవడిని కూడా చూడడానికి అవకాశం లేదు. మనవడు చూస్తారంట భయపడి మనవడు వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకంటే పోల్చడం కాదు లోకేష్, మీకు తెలియదు కావాలా, మీ నాన్న చూసి భయపడి ఏడుస్తున్నాడు. ప్రజలందరూ ఏడుస్తుంటే చిన్నవాడిని కూడా ఇతని తాలూకా మాయ మాటలు ఇతను పూచి ఇది ఒక పూచి, ఇది అబద్ధాల కోరు అని చెప్పి భయపడి ఏడుస్తున్నాడు తప్ప మీ నాన్న నువ్వేదో మీ తాత వచ్చి మర్చిపోయో మనోడు మర్చిపోయే కాదు. మీకు తెలియదు, ఆలోచన చేయమని చెప్పి ఎవరైతే కొడుకున్నాడో లోకేష్ ని మనం చేస్తున్నాం అవివేకంగా ఒక మంత్రి కూడా చెప్పిస్తాడు. ఇదేదో ప్రజల్లో సానుభూతి కాదు, ఇది అబద్ధాలతో కోరుకున్న మీ ప్రభుత్వం ఇవాళ మీకు వచ్చి ప్రజలందరూ కూడా మీకోసం వేచి చూస్తున్నారు. ఆ సమయం ఆసనం అవుతుంది. అది ఎంత వేగంగా అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలు ఉన్నదే అవకాశం. ఈ 5 సంవత్సరాలు ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క టర్మ్కి 3 సంవత్సరాలు అయిపోతే ఎంతో బాగుందని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తున్నారు.
కానీ ప్రజాస్వామ్య అవకాశం లేదు. ఒకసారి ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు మనం దాని గురించి ముందు ఉండవలసిందే. ఆ ప్రజలకి మనం ప్రతిపక్ష పార్టీగా మనం దండుగా అండగా మన వాళ్ళకు ఉండి ఉండవలసిన అవసరం మన తాలూకు బాధ్యతగా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే నేను ఢిల్లీ వెళ్ళాం. ఇంకో నాయకుడు అంటున్నాడు, వాళ్ళు అంటున్నాడు ఏమని, మీరు అడిగిస్తారండి భారతీయ జనతా పార్టీ మొత్తం వచ్చి పక్షం కదా, మరి మిత్రపక్షం కదా, మీరు అడిగేస్తారని మా భారతీయ జనతా పార్టీ మీ మిత్రపక్షం అయితే దేశంలో పరిపాలిస్తున్న ఎవరైతే హోంమంత్రి ఉన్నారో, ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు వచ్చి దేశానికి ప్రధానమంత్రి వారే కానీ ఇవ్వకపోతే వారు కూడా మాతో మాట్లాడకపోతే మేము అడిగినప్పుడు మాతో మాట్లాడకపోతే వారు మీలాగా మరి ఇవాళ సంఘ విద్రోహ శక్తులు ఏదైతే ప్రజాస్వామ్యం చేస్తున్నావో దీంతో భాగస్వామిగా వారు కూడా కట్టేటట్టు అవుతారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ ఇది చాలా తప్పు అప్రజాస్వామ్యం అని చెప్పి తెలంగాణలో ఉన్న మీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే ఇవాళ వచ్చి ప్రధానమంత్రికి మరి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఇవాళ లేఖ రాయడం జరిగింది. వీళ్ళు వచ్చి ప్రలోభం పెట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్థానాలు పెంచుతామని చెప్పి మరి ప్రజలకు ఆశ పెట్టి ఇవాళ శాసనసభ్యుల్ని మరి డబ్బిచ్చి ఇవాళ కొంటున్నారు. ఇది సమితి సాంప్రదాయం కాదు, తెలంగాణలో ఆంధ్రలో చెప్పి ఆ నాయకులు చెప్తున్నారు. మీకు కనిపిస్తుందా, వినిపించట్లేదా అని చెప్పి ఆ నాయకులు అడుగుతున్న సందర్భంగా కూడా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికం. ఇవన్నీ మన మనం ధైర్యంగా ప్రజల పక్షంలో ఉన్నప్పుడు మనకు రాబోయే కాలంలో తప్పకుండా ఏదైతే మనందరం కలిసి కోరుకున్నాం పార్టీ ఏ ఆశయంతో అయితే ఈ పార్టీ ఆవిర్భించిందో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో రామరాజ్యాన్ని తీసుకొస్తామని ఈ రాష్ట్రంలో అనుకున్నామో ఆ రామరాజ్యాన్ని తీసుకురావడం తొందరలోనే వస్తుంది. దానికోసం మనందరం కూడా స్థైర్యాన్ని కష్టాన్ని ఏదైతే రాముడు ఏదైతే రామరాజ్యాన్ని తీసుకురావడానికి ముందు ఏ విధంగా అయితే వనవాసం చేశాడో, ఏ విధంగా అయితే కష్టాన్ని నష్టాన్ని అనుభవించాడో అవన్నీ కూడా మన బాధలు భరించి తీసుకొచ్చి అప్పుడు ఈ ప్రపంచానికి రామరాజ్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అదే విధంగా మనందరం కూడా కష్టాన్ని నష్టాన్ని కోరుచున్నప్పుడు రేపు వచ్చే రామరాజ్యం, ఆ రామరాజ్యంలో మళ్ళీ రాజశేఖర మరిపించేటట్టు మరి పరిపాలన వచ్చి ప్రతి గ్రామంలో కూడా సంక్షిప్తమైన విధానం ద్వారా ఇవాళ ఒక పెన్షన్ ఇవ్వాలంటే నువ్వు పసుపు చొక్క వేసావా, పసుపు టోపీ పెట్టుకున్నావా, లేకపోతే ఏం పెట్టుకున్నావు అడిగే పరిస్థితులు ఉన్నాయి. పూర్వ రకం లేదు. ఎవరైతే పేదవాడు ఉన్నాడో పేదవాడికి ప్రతి ఒక్కరికి కావాల్సిన కార్యక్రమాన్ని చేయాలని తపంతో ఆ రోజు కార్యక్రమాన్ని చేస్తాం. కానీ ఈ రోజు అవి ఎక్కడెక్కడ కన్సూమ్ పేదలకు కనిపించట్లేదు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ కార్యక్రమం చేయాలంటే ఇల్లు కావాలంటే ఇప్పుడు దగ్గర 3-2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క గ్రామంలో ఒక కొత్త ఇల్లు ఎక్కడైతే కట్టారా, కట్టి చూపెట్టారా అని అడిగితే ఎక్కడ కూడా లేదని సమావేశాలు తప్ప ఏవో మా ఊర్లో కట్టారని పాపాల పోలే. కొత్తగా నిన్న సాక్షి ఇచ్చారు, ఒక్కొక్క ఊరికి 5-10 ఇల్లు ఇచ్చారు. ఆ 5-10 ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే మీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే మీకు వచ్చి 10,000 రూపాయలు 20,000 రూపాయలు లంచం ఇస్తున్నారో వాళ్ళకి ఆ 10,000 ఇల్లు ఇస్తున్నారు. ఇంతకుముందు అడగకాదే ఎవరైతే గుడుసున్నారో గుడుసులైతే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పని ఆ రోజు అడిగిన వాడికల్లా సామాన్యుడు ఎవరైనా పేదవాడు పెద్దవాడికి ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ ఎన్నికలు ఇచ్చిన పరిస్థితి అవన్నీ రాజశేఖర గారి హయాంలో జరిగిన విషయాన్ని ఇవాళ మనం చేస్తున్నాం. మరి ఇవాళ పూర్తి ఆశమి ఇటువంటి కాలంలో రాత్రి అయితే మా జిల్లాలో అయితే గంటల లారీలు ఏవైతే ఉండేవో అవి కనుక మనం కొడితే ఏ ఊరు కాలిపోతుందో అనుకుని మేడదెక్కి మిద్దెక్కి టౌన్ పట్టణాలు చూసేవాళ్ళం ఆ రోజు. ఈ రోజు ఎక్కడా కూడా శబ్దాలు కొంచెం పేరులో మాకు ఎవరికి వినిపించట్లేదు. కారణం ఏంటి? ఎక్కడా కూడా మరి పాకలేని పరిస్థితుల్లో ఇవాళ దుర్భాగ్య పరిస్థితులు ఇవాళ జిల్లాల్లో రాష్ట్రంలో ఇవాళ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎవరు చేసింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆలోచించుకుంటాం. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గమనించదనుకుంటే పొరపాటు. అయితే తాత్కాలికమైన ప్రలోభాల కోసం ఇవాళ కొంతమంది వచ్చి అనుకుంటే ఇందా శాసనసభ్యులు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఏమైందంటే నీతివంతులైన నిజాయితీ పనులు కూడా వారి శీలాన్ని వాళ్ళు తగ్గించుకుంటూ వారి తాలూకా పరిస్థితులు వారు చెప్పుకునే దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ ఈ కాలంలో వచ్చినాయి. నేను కాదు బాబు అని చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి. చూస్తే బాధగా ఉంది. రాజకీయాల్లో చేస్తున్న వారికి ఇలాంటి పరిణామాలు చూస్తే బాధగా కలుపు జరిగిపోయిన పరిస్థితి ఉంది. దానికి కారణం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుభవజ్ఞుడు వారేదో మేధావి ఇలాంటి రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు ఈయన వస్తే నిజం జరుగుతుంది మంచి జరుగుతుంది అనుకునే పరిస్థితులు దానికి పట్టం కడితే ఇవాళ చేసిన పరిస్థితులు చూస్తుంటే రాజకీయాలంటే పలసనైపోయి హీనమైపోయి ఈ రాజకీయ నాయకులు అంటే ఏ భయంతో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల్ని ఇవాళ తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్పు రావాలంటే వ్యవస్థను బాగు చేయాలంటే ఈ రాష్ట్రంలో మనందరం కూడా కలిసినట్టుగా ఇవాళ ఈ వ్యవస్థను బాగు చేసే తీరులో మనం ముందుకు వెళ్ళాలి.
దాంట్లో భాగమే రేపు 2వ తారీఖున జరిగిన ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం మీద జరుగుతున్న కార్యక్రమం. దానికి కావాల్సిన ఏ విధంగా ఏ స్లోగన్స్ ఉండాలి, ఏ విధంగా ఫ్లెక్సీలు, ఏ విధంగా మనం గానం ఉండాలి, ఆ కార్యక్రమాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు మీ ఇన్ఛార్జికి మరి చెప్తారు. దయచేసి ఆ కార్యక్రమం చేయమని కోరుతున్నాను. ఇందాక వారు అడిగారు సార్ మండలాల్లో వచ్చి మేము పర్మిషన్ పెట్టుకోవాలని. జిల్లా అధ్యక్షులు అటు జిల్లా కలెక్టర్ గారికి అటు జిల్లా ఎస్పీ గారికి ఇక్కడ నుంచి అన్ని మండలాలు రాష్ట్రం తాలూకా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఇక్కడ నుంచి అందరికీ కూడా మరి లెటర్లు రాయడం అనేది జరుగుతుంది. దయచేసి మీ మండలాల్లో మీరు ఈ కార్యక్రమాన్ని గర్వంగా చేయండి. దీన్ని కూడా రేపు ఉదయం మాట్లాడిన తర్వాత గుంటూరులోనా లేకపోతే మా జిల్లాలో ఎక్కడ మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒకవేళ ఎక్కడికి వస్తే నేను ఏ మండలానికి వస్తానని కూడా మరి జిల్లా అధ్యక్షుల ద్వారా మీకు కూడా తెలియజేస్తానని చెప్పి మీకు మనం చేస్తూ మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ కూడా ఇందాక బాపట్ల ఎమ్మెల్యే గారు అడిగారు. కానీ నా ఉద్దేశం అయితే మాత్రం ఏ నియోజకవర్గం ఉండాలి. అయినప్పటికీ కూడా రేపు ఒకసారి అధ్యక్షుల వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మనం చేస్తాను. ఒకవేళ మీరు కానీ మా జిల్లాలో చూస్తే మీ 4 మండలాల్లో మీ నాయకులకి అందరికి అప్పచెప్పి దయచేసి అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. లేనప్పుడు మీరు ఏదో మండలంలో మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది అని చెప్పి చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతూ ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్ళు ఉన్నా పేరెంట్ గారు ఉన్నా మరి ఇవాళ పార్టీ పట్ల పార్టీ పర్యటన మీ అందరూ కూడా అంకిత భావంతో మరి ఇక్కడ ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా ఇదే అంకిత భావంతో రేపు ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.